అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను బ్రెడ్ రోస్ట్ చేస్తాను. ఎలాగో చూడండి. బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే హెల్దీగా 5 నిమిషాల్లో చేసుకునే వంట చూపిస్తాను మీకు ఆల్రెడీ ఇది వచ్చో లేదో నాకు తెలియదు. మా స్టైల్లో మేము చేస్తాము చూడండి. చాలా చాలా బాగుంటుంది. జస్ట్ 5 మినిట్స్ అండి. మీ ఇంట్లో బ్రెడ్ రెడీగా ఉంటే చాలు. నైట్ డిన్నర్కైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు, మార్నింగ్ టిఫిన్కైనా తినొచ్చు, లంచ్ బాక్స్కైనా బాగుంటుంది. చూడండి దానికి కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొత్తిమీర, మన ఇష్టం ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్, టమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు తర్వాత దానికి పప్పుల పొడి మిక్సీ పట్టుకోవాలండి. దానికి ఏమేమి కావాలంటే చూడండి, పప్పులు, కారము, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొట్టు తీసైనా వేసుకోండి, లేకపోతే అలాగైనా వేసుకోండి. ఎలాగైనా వెల్లుల్లి మంచిదండి హెల్త్కి, మీ ఇష్టము. ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు పప్పులు అన్నీ మిక్సీ పట్టుకొని, కంపల్సరీ బ్రెడ్ రోస్ట్కి ఈ పొడి ఉండాలండి. చూడండి, ఇక్కడైతే నేను 4 పీసెస్ తీసుకున్నాను. బ్రెడ్ సాల్టెడ్ కాదండి, మామూలు స్వీట్ బ్రెడ్డే. కొన్ని సాల్ట్ ఉంటాయి కదా, అవి ఏం బాగుండవు. ఇవే తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్, సాల్టెడ్ అట్లా ఉంటాయి కదా, అవి కాదండి, మామూలు మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను నేను. స్వీట్గానే ఉంటుంది ఇది. ఇంకొకటి అమూల్ బటర్ తీసుకున్నానండి, ఒక పీసు. ఇవన్నీ సెట్ వస్తాయి కదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అట్లా చూడండి బ్రెడ్ రోస్ట్. ఇప్పుడు ఒక సైడ్ వేసినప్పుడు నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే ఒక చేత వీడియో తీయడానికి రాదు కదా. దీనికి ఎలా వేసానంటే, ఫస్ట్ ఆయిల్ పూసి పెన్నంకి, తర్వాత బ్రెడ్ పెట్టి దాని మీద ఆనియన్స్, టమాటోస్, అది పప్పుల పొడి వేసానండి. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కావాలంటే తురుము బట్టి వేసుకోవచ్చండి. దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్ అట్లా ఏమైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత నేను అన్నీ ఒకసారి ప్రెస్ చేసి పెట్టానండి. ప్లేట్ మూసి ఒక 2 మినిట్స్ తర్వాత బాగా మగ్గుతుందండి. అవి చూడండి ఎంత బాగా మగ్గాయో. ఆ పప్పుల పొడి ఎంత బ్రెడ్ పీల్చుకుంటుంది దానికి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. ఏదైనా బాగుంటుంది టేస్ట్. అదైతే నేను చిన్న చిన్న పీసెస్ ఏం కట్ చేయలేదండి. ఇంకా అట్లే ఇట్లా పట్టుకుంటుంటేనే అది కరిగిపోతుంది. అందుకే ఇంకా కొంచెం కొంచెం నేనే స్ప్రెడ్ చేశాను చేతితోని. ఒక సైడ్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ సేమ్ అండి, రెండో సైడ్ కూడా బోర్లో పెట్టి మళ్ళీ అటు సైడ్ కూడా పప్పుల పొడి, టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మళ్ళీ ప్లేట్ మూసేయాలండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. చూడండి ఎలా బాగా అయిందో. టూ సైడ్స్ పెట్టుకోవాలండి. ఒక సైడ్ మగ్గిన తర్వాత మళ్ళీ బోర్లో పెట్టి బ్రెడ్ మళ్ళీ ఇంకొక సైడ్. కానీ పప్పుల పొడి వేస్తాం కాబట్టి మొత్తం ఘాటు వస్తుందండి. ఇల్లంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. కొంచెం కూడా మంట ఎక్కువ పెట్టకూడదు, అసలు మీడియం కూడా పెట్టకూడదు. మొత్తం అంతా ఫస్ట్ నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి, అది గుర్తుంచుకోండి. లేకుంటే పప్పుల పొడి పెన్నం కతుక్కొని ఇల్లంతా ఘాటు వచ్చేస్తుంది. సిమ్లో పెడితేనే మేలు, లేకపోతే మనం అవన్నీ పీసెస్ అన్నీ సర్దుకుని లోపల అది బ్రెడ్ మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టి అన్ని కూరగాయలన్నీ సర్దుకోవాలి బ్రెడ్ మీద. తర్వాత ఇంకొకరు అయితే మేము ఇక్కడ మిల్లెట్స్ది హోటల్ ఉందండి, దాంట్లో చూద్దామని ఒకరోజు బైగన్ కా భర్తా అవి తెప్పించుకున్నామండి ఆర్డర్ ఇచ్చి. బైగన్ కా భర్తా ఎలా ఉంటుందో చూడలేదండి, అందుకని చూద్దాం ఒకసారి ఎలా చేస్తారా అని ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 అవర్కి వచ్చిందండి. అదైతే వాళ్ళు తెచ్చే లోపల మనం 1 అవర్ కాదండి 2 అవర్స్కి వచ్చింది. మర్చిపోయి 1 అవర్ అని చెప్పా. ఆ 2 అవర్స్ లోపల మనమే
వంకాయలు కాల్చి మనమే చేసుకోవచ్చు కదండి. నెక్స్ట్ టైం మేమే చేసుకుందాం అనుకున్నాము, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకుండా. ఇవి వంకాయల్ని పొయ్యిలో కాల్చుతారండి. కాల్చి దాని తర్వాత పొట్టంతా తీసేసి టమాటోస్ కూడా కాల్చుతారు. అది మామూలు పుల్కాలు చేసేది కడ్డీలది వస్తుంది కదండి స్టాండ్, దాంట్లో కాలుస్తారు. అంత స్మోకీ ఫ్లేవర్ ఉంటుందండి వంకాయలది. దాన్ని తింటే మనకి అర్థమైపోతుంది కదా దాని స్మెల్ ఎలా చేశారనేది. ఇంకా నెక్స్ట్ టైం మనమే చేసుకుంటే అయిపోయాయి. వంకాయలు టమాటాలు అన్నీ కాల్చి ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అయితే పచ్చివే అండి, చిన్న చిన్న పీసెస్ తరిగి చేశారు. ఉప్పు కారం టమాటో వంకాయలు అన్నీ కలిపి స్మాష్ చేశారండి. దానికి 2 hours చేసినారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ టైం మేమే చేసుకుందాంలే ఆర్డర్ పెట్టకుండా అనుకున్నాము. చూద్దాం ఒకసారి ఎలా చేశారో అని తెప్పించుకుందామంటే అంత లేట్ చేశారు. ఏదైనా సరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చెప్పి తెప్పించుకున్న లోపల మన ఇంట్లో రెడీగా ఉంటే మనమే చేసుకోవచ్చు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడన్నా ఒకసారి చేత కాకుంటే ఆర్డర్ పెడదామంటే ఇలా అవుతుంది. మనకి ఆకలి కూడా చచ్చిపోతుందండి వాళ్ళు తెచ్చే లోపల. ఇంకా అనవసరంగా ఆర్డర్ పెట్టినాం అనిపించింది మాకైతే, అంత లేట్గా తెచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మేమే వంకాయలు టమాటాలు కాల్చి మేమే చేసుకుంటాము. ఆనియన్స్ చిన్న పీసెస్ కలిపి ఒక చుక్క ఆయిల్ వేయాలండి, ఉత్తది కిందనే అన్నీ కలిపి స్మాష్ చేసి ఇచ్చారు. ఇంకొకటైతే దాల్ తెప్పించుకున్నాము చూడండి, చిన్న చిన్న బాక్సులు ఇచ్చారు. 60 rupees అనుకుంటా అండి ఒక్కొక్కటి. అది అంటే చిన్న బాక్స్ కాబట్టి 60 ఇచ్చారండి. ఒకటి సరిపోదని రెండు పెట్టాము ఆర్డరు. అంటే వంకాయలు మొత్తం కాల్చిన తర్వాత కొంచెం అవుతుంది కదండి, అందుకే ఇంకా వాళ్ళు చిన్న బాక్సులు ఇచ్చారు. 6 or 8 అండి మేము తెప్పించుకొని చాలా లేదు, గుర్తులేదు నాకైతే. ఒక్కటైతే సరిపోదండి, అందుకే 2 తెప్పించుకోండి. చూడడానికి బాక్స్ అలా కనిపిస్తుంది కానీ కొంచెమే ఉంది దాంట్లో. ఒక 3 చపాతీలకు అవుతుందేమో అంతే. మనమే ఒక 4-5 వంకాయలు కాల్చి ఒక 2 టమాటోలు కాల్చి ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు వేసి ఆనియన్స్ చిన్న పీసెస్ వేసి అన్నీ స్మాష్ చేస్తే అయిపోయండి. బైగన్కా భర్త అవుతుంది కదా. చూడండి నేను చెప్పినట్టు చేశారు కదా సేమ్. ఇంకా నెక్స్ట్ టైం మేమే చేసుకుందాం అనుకున్నామండి. బాయ్ అండి.